అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో 200 సంవత్సరాలు పైగా చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం పూజలు అంబరాన్నంటాయి. కూలి పనితో జీవనం సాగించిన వ్యాపార వాణిజ్య రంగాలతో కోట్ల రూపాయలకు అధిపతి అయినా అంతిమంగా కోరుకునేది ముక్తి. మానవ జన్మకు ఆఖరి ఘట్టంగా నిలిచేది అదే. అటువంటి ముక్తి కోసం భక్తి కోటి జనం ఎదురుచూసే ఆధ్యాత్మిక ఆశల పల్లకి ముక్కోటి ఏకాదశి. ఈ గడియల్లో ఉత్తర ద్వారం ద్వారా భగవంతుణ్ణి దర్శించుకోవటమంటే సరాసరి భగవంతుణ్ణు ప్రత్యక్షంగా వీక్షించినట్లుగానే భక్తులకు ప్రగాఢ విశ్వాసం, నమ్మకం కూడా. ఈ మాసంలో మరణించిన వారికి స్వర్గద్వారాలు స్వాగతం పలుకుతాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ మాసంలో మానవ జన్మకు విముక్తి ప్రసాదించమని పలువురు ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు. అందుకే అంతటి ప్రాముఖ్యత ఉన్నందునే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఎంతో పవిత్రమైన రోజుగా ఆరాధిస్తారు. దానిలో భాగంగానే శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. నాగులపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాత సేవలతో మొదలయ్యాయి. వెంకటేశ్వర స్వామి వెండి విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో మేళతాళాలతో శ్రీవారి పల్లకీ బృందం, అనకాపల్లి చిన్నారులు వారి కోలాట ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరిగింది. అనంతరం ఆలయంలో వెండి విగ్రహాన్ని కొలువుదీర్చి భక్తులచే పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత పలు గ్రామాలు, ప్రాంతాలకు చెందిన మహిళలు కోలాట బృందాలు ప్రదర్శనలు భక్తులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం ఆవిష్కరణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆ సమయంలో ప్రతి భక్తుడు నోట గోవిందా 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 అన్న నామస్మరణ తప్ప మరో మాట లేదు. మధ్యాహ్నం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. సాయంత్రం హరిదాసు సంకీర్తనలు, భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఈ వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ దాడి ప్రకాష్ పర్యవేక్షణలో జరిగాయి. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా పాటిపల్లి అహోబిల నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ, మునగపాక రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం, లింగరాయి ఆలయం వద్ద గీతా జయంతి వేడుకలు, వాడ్రాపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా.
Bye.